ఫాదర్స్ హార్ట్ త్రూ బిబికల్ ఫాదర్స్. పరలోకమందు ఉన్న తండ్రి యొక్క హృదయము బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన తండ్రుల నుంచి చూద్దాం. తండ్రులని దేవుడు ఎందుకు ఎంచుకున్నాడు? తండ్రిగా ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని కుటుంబంలోను సమాజంలోను దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఏ విధంగా ఇచ్చాడు, కారణం ఏంటి అన్న వాటిని కొద్దిగా మీకు జ్ఞాపకం చేద్దామని. నిజానికి తండ్రి కొన్ని విషయాల్లో మన ఇళ్లలో వెనకబడ్డాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎలా వెనకబడ్డాడు? సహజంగా మనుషులు అనబడిన వారు వివిధ రకాలైన మనస్తత్వాలతో ఉంటారు. కొంతమంది తమ కుటుంబమే పరమావధిగా వారి జీవితాన్ని అంతా ఖర్చు పెట్టి వారి ఆరోగ్యాన్ని, వారి శరీరాన్ని కరగదీసుకుని పిల్లల్ని పెంచి పెద్ద చేసి మనవళ్ళని మనవరాళ్ళను చూసుకుంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో బ్రతికి అలాగే మరి కాలం చేసే తండ్రులు కొంతమంది. ఏది చేసినా కలిసి రాక ఎన్నో కష్టాలకి ఓర్చి ఉన్నదంతా పోగొట్టుకున్న పిల్లల్ని ఏదో ఒక విధంగా పెద్దవాళ్ళని చేసి వాళ్ళ ఉన్నత స్థాయిని చూసి తను కూడా ఉన్నత స్థానంలో ఉన్నాడని పొంగిపోయే తండ్రులు మరికొంతమంది. చదువు లేకపోయినా పొలంలో పనిచేసినా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఇంటికి కొన్ని రూపాయలు తీసుకొచ్చి గంజి తాగో నూకలన్నం పెట్టో మొత్తానికి పెంచి పెద్ద చేసి ఒక ప్రయోజకుల్ని చేసిన తండ్రులు కొంతమంది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అయినా ఎంతో కొంత కష్టపడి తమ పిల్లల్ని గొప్పవారు చేసిన వాళ్ళు కొంతమంది. చెప్పులు కుట్టి ఆటోలు నడిపి బస్సు డ్రైవర్లుగా, లారీ డ్రైవర్లుగా, వాచ్మెన్లుగా, ఆయా కష్టజీవులుగా పెరుగుతూ తమ కుటుంబానికి కావలసిన అవసరతలను ఇచ్చి వారి ఉన్నతిని చూసి సంతోషపడిన తండ్రులు మరికొంతమంది. ఆ రకంగా కష్టపడిన తండ్రులు ఒక పక్కనైతే, మరికొంతమంది తప్పతాగి తమ కుటుంబాన్ని రోడ్డును పడవేసిన వాళ్ళు కొంతమంది. వారి సుఖమే ప్రధానంగా ఎంచుకొని ఇంట్లో వాళ్ళను పట్టించుకోకుండా ఏదో మరి ఎంగిలి మెతుకులు పడేసినట్లుగా కొద్దిగా పెట్టి వారి సౌఖ్యాన్నే ఎక్కువగా చూసుకుని తర్వాత వారేదో పెద్ద గొప్ప చేసినట్లుగా వారిని గుర్తించలేనట్లుగా బాధపడే తండ్రులు మరికొంతమంది. తమ జీవితాన్ని లెక్క లేకుండా విసిరివేసి వికలాంగులైతే భార్య మీద ఆధారపడే బతికే తండ్రులు, భర్తలు మరికొంతమంది. ఇలా వివిధ రకాలైన కుటుంబాలను, తండ్రులను మనం చూస్తూ ఉన్నాం. మనము సహజంగా న్యూస్ పేపర్స్లోనూ ఆయా సందర్భాలను చూసినప్పుడు కొన్ని సందర్భాల్లో కఠినమైన హృదయం ఉన్న తండ్రులు కనబడితే తమ పిల్లల కోసం ప్రాణం పెట్టిన తండ్రులు కనబడతారు. కొన్ని సంవత్సరాల క్రిందట తన తండ్రి చనిపోతూ తన కాలేయాన్ని, కిడ్నీలని డయాలసిస్లో ఉన్న తన కుమారుడికి ఇచ్చి చనిపోయిన తండ్రి ఉదంతాన్ని నేను చదివాను. 70 సంవత్సరాల వయసులో ఉన్న ఆ తండ్రి, నేను చనిపోయినా పర్లేదు, నా కుమారుడు బతకాలని చనిపోతూ తన యొక్క అవయవాల్ని దానం చేసి కుమారుడికి చనిపోతాడు. అలాగే మరలా న్యూస్ పేపర్లో ఇంకో విషయం చూశాను. ఎంత పెట్టినా ఎంత ఇచ్చినా కానీ కుమారులను పీడించుకుని తినే తండ్రులను, తల్లులను మనం చూస్తూ ఉన్నాం. ఈ వ్యత్యాసం ఉన్న జీవితాలు ఎన్నో సందర్భాల్లో మన కంట్లో కనపడుతూ ఉన్నాయి కాదా? ఈ రెండింటిని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది తండ్రి వెనకబడ్డాడు అని. ఏదో ఒక సందర్భంలో ఎక్కడొక చోట అయితే నైతికంగానో లేదు మరి పెంచి పోషించే విధంలోనూ లేకపోతే కుటుంబాన్ని నడిపించే విషయంలోనూ తండ్రి వెనకబడ్డాడు అనిపిస్తుంది. మరొక సందర్భం చెప్తాను నేను. తండ్రి ఏ విషయంలో వెనకబడ్డాడు అంటే, తను ఏ విధంగా ప్రేమించింది, తను ఏ విధంగా కష్టపడింది తన కుటుంబానికి చెప్పుకోలేని విషయంలో కూడా తండ్రి వెనకబడ్డాడు అనిపిస్తుంది కాదా? నా ప్రశ్న అప్పుడప్పుడు నేను అడుగుతూ ఉంటాను, అసలు నీ తండ్రి గురించి నీకు ఎంత తెలుసు? నీతో బ్రతికి, నీతో ఉండి, నీ కొరకు కష్టపడి, ఉపవాసాలుండి, జాగరణలు చేసి, మరి నీ కోసం తన కడుపు కట్టుకొని, తన అవసరతలు తగ్గించుకుని నీకు ముందు కొనిపెట్టి పెంచిన మీ తండ్రి గురించి మీకు ఎంత తెలుసు? వ్యక్తులంగా మనము మనతో ఉన్నవాళ్ళు, మనల్ని పెంచిన వాళ్ళు, కనిపెంచిన వాళ్ళనే మనం జ్ఞాపకం చేసుకోలేకపోతే, వాళ్ళనే అర్థం చేసుకోలేకపోతే, కంటికి కనిపించకుండా మనతో ఉండి నిరంతరము మనల్ని నడిపించే దేవాది దేవుణ్ణి ఎంత అర్థం చేసుకోగలం? కంటి మీద ఉన్న వ్యక్తుల్ని అర్థం చేసుకోలేనప్పుడు కంటికి కనిపించిన ఈ మహాదేవుణ్ణి ఏ విధంగా అర్థం చేసుకుంటాం? అంచేత తండ్రి వెనకబడ్డాడు. ఒక రోజున అబ్రహాము కనపడతాడు. దేవుడు కనపడి పిలుస్తాడు, నేను నీకు ఇచ్చిన నీ కుమారుణ్ణి తీసుకొచ్చి నాకు అర్పించు. తండ్రి కుమారుణ్ణి అర్పించడానికి ఎంత నలిగిపోయి ఉంటాడు. ఇంటావిడికి చెప్పలేక
కుమారుడికి పూర్తి సత్యాన్ని మరి వెలువరించలేక ఒక్కగానొక కొడుకు 25 సంవత్సరాలు వేచి చూసిన తర్వాత పుట్టిన ఈ కుమారుణ్ణి అర్పించమంటే, తనకిచ్చేయమంటే తండ్రి హృదయం ఎంత తల్లడిల్లిపోయి ఉంటుంది. ఆ రోజు రాత్రల్లా ఏడ్చుంటాడు, ఆ వారమల్లా ఏడ్చుంటాడు, ఆ నెలంతా ఏడ్చుంటాడు. బహుశా మరి నేను ఇవ్వను ప్రభువా అని బేరసారాలు ఆడుంటాడు. తన హృదయము చివరికి తన కడుపులోకో మోకాళ్ళ దగ్గరకో లాగిపోయినట్లు నీరసించిపోయి అడుగు వేయలేక ఎంతో మానసిక వేదనను అనుభవించి ఉంటాడు కదా. రాత్రి మాట్లాడంగానే తెల్లారి తీసుకువెళ్ళాడని అనుకుంటున్నారా మీరు? కాదు, కొంత సమయం గడిచింది. ఆదికాండము 22వ అధ్యాయంలో మీరు ఈ సంభవాన్ని చూస్తారు, 1 నుంచి 14 వచనాల్లో. అక్కడ అబ్రహాము యొక్క గొప్పతనం ఏంటో తెలుసా? పైనున్న తండ్రి ఇచ్చిన ఆదేశాన్ని ఒక తండ్రిగా తను పాటించడానికి పడిన వ్యధను మనకు అక్కడ తెలియచేస్తుంది. ఈ భక్తిలో ఉన్న ప్రత్యేకంగా ఉన్న తండ్రులు ఒక పక్కన తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తూనే, నీతి విలువలను నేర్పిస్తూనే, ఆ పక్కన వారికి చెప్పలేక ఈ తండ్రి అయిన దేవుడు ఇచ్చిన వాక్యం ముందు చూసారా, ఈ విలువల మధ్యలోనూ ప్రస్తుతం ఉన్న ప్రాపంచికమైన వాళ్ళు అడిగే విషయాల మధ్యలో నలిగిపోతూ అటు మాట్లాడలేక ఇటు చెప్పుకోలేక నలిగిపోతున్న తండ్రులు అనేక మంది. నీతి విలువలే నేర్పించాలా, లేదు ప్రపంచంలో తిరుగుతున్నా, లేదు బయట తిరుగుతున్న కుమారులను కుమార్తెలను వారించలేక గట్టిగా అంటే వాళ్ళు ఎదురు తిరిగి వీళ్ళ మీద పడి ఈ తండ్రుల మీద పడుతున్నప్పుడు వీళ్ళు అటు మాట్లాడలేక ఇటు దేవునికి చెప్పుకుని ఏడవడం తప్ప వేరొక సందర్భం లేక బయట ఉన్న సమాజంలో మాటలు పడుతూ ఉన్న తండ్రిని మీరు ఒకసారి ఆలోచించేయండి. వాట్ ఎ టఫ్ స్పాట్ టు లివ్ ఆన్. అందుకే నేను అంటాను, పిల్లలుగా మీ తండ్రి పడే బాధను వ్యధను, వాళ్ళు ఉన్న స్థానాన్ని అర్థం చేసుకుంటాం మంచిది. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం జ్ఞాపకం చేసుకుంటే మనం అక్కడ ఉంటుంది కదా, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. ఇక్కడ దేవాది దేవుడైన తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుందాం. అబ్రహాము ఏ విధంగా తన ప్రేమను తన కుమారుని మీద చూపించాడో అదే ప్రేమను తండ్రి అయిన దేవుడు తన కుమారుని మీద చూపించాడు. అయినప్పటికీ మన నిమిత్తము ఆయనను మన దగ్గరకు, మన రక్షణ నిమిత్తము, మనం మార్పు నిమిత్తము, మనం సుఖముగా ఉండే నిమిత్తము, మనం స్వర్గానికి వెళ్ళే నిమిత్తము ఆయన మన కోసము పంపబడిన కుమారుడు. అబ్రహాము యొక్క ప్రేమ మరి ఫిజికల్ ఫాదర్గా ఏ విధంగా మనం చూస్తూ ఉన్నామో ఇక్కడ రోమపత్రికలో చెప్తున్నట్లుగా ఇక్కడ దేవాది దేవుని యొక్క ప్రేమను కూడా మనం గ్రహించాలి. అంటే ఈ తండ్రి ప్రేమలో ఆ తండ్రి ప్రేమ నిక్షిప్తమై ఉంది, దాంట్లో సందేహం లేదు. ఈ ప్రేమ ఈ తండ్రికి ఎక్కడి నుంచి వచ్చింది? పైన ఉన్న దేవుడు ఆయన తన రూపము చొప్పున ఆదామును చేసినప్పుడు, తన రూపము చొప్పున మనిషిని చేసినప్పుడు, తన రూపము చొప్పున మరి తల్లిని చేసినప్పుడు ఆయనకున్న గుణ లక్షణాల్లో ప్రథమైనది ప్రాముఖ్యమైన ప్రేమను మనలో పెట్టి, ఇదిగో తండ్రులుగా మమ్మును తల్లులుగా మిమ్మును ఈ లోకానికి ఆయన బదులుగా ఆయన రూపంలో ఆయన చూపించే ప్రేమకు ప్రతీకగా మనము మన పిల్లలకు మన తోటి వారికి చూపించడాన్ని మనం పంపించాడు. ఆయన ప్రేమను బట్టి ఆయన మనం స్తుతించబద్దులమై ఉన్నా. హల్లెలూయా. మీరు ఆ తండ్రి ప్రేమను రుచి చూసారా? ఈ తండ్రి ప్రేమను మీరు రుచి చూసి ఉండొచ్చు, అలాగే ఆ తండ్రి ప్రేమను కూడా మీరు రుచి చూడండి. రెండవది, ఆ తర్వాత కొంచెం ముందుకు వెళితే ఇస్సాకు వయసు వచ్చేస్తుంది. ఇస్సాకు వయసు వచ్చిన తర్వాత ఒక రోజున ముసలివాడైనప్పుడు తన పిల్లలిద్దరిని దీవించాలని కోరుకుంటాడు. మనం చూస్తాం ఆదికాండము 27వ అధ్యాయము 26 నుంచి 29 వచనాల్లో తన కుమారులను దీవించడానికి ఇస్సాకు ఇష్టపడతాడు. ఏమండి, తండ్రిగా ఉన్నవారు ఎవరైనా కానీ తన కుమారులను దీవించాలనే కోరుకుంటారు. నువ్వు నాశనం అయిపోవాలి, నువ్వు పాడైపోవాలి, నువ్వు పైకి రాకూడదనే కోరుకునే తండ్రులు ఉన్నారేమో, ఈ మధ్యలో కనపడుతున్నారు. కానీ 99% మంది తండ్రులు ఏమని కోరుకుంటారు? నా కుమారుడు నా కుమార్తె పైకి రావాలి. నిజంగానే తండ్రి అల్ప సంతోషి, తెలుసా మీకు? తండ్రి అల్ప సంతోషి. ఎంత అల్ప సంతోషి అంటే తను ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా పిల్లలు నవ్వితే వాళ్ళ ఆనందమును చూసి ఆనందపడిపోతాడు. వాళ్ళ ఏదైనా మంచి పని చూస్తే గర్వంగా ఫీల్ అయిపోతాడు.
వాళ్ళు ఏదన్నా మంచి పని చేస్తే తాను చేసినట్లుగా ఎంతో ఉప్పొంగిపోతాడు. మరి తండ్రి అల్ప సంతోషి కాక ఏంటి? ఇస్సాకు తన కుమారులను ఏ విధంగా దీవించడానికి గుర్తుగా ఉన్నాడో, దీవించాలని కోరుకుంటున్నాడో, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన తండ్రి అయిన దేవుడు కూడా అదే విధంగా ఉన్నాడు. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఎందుకంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. ఈ భూలోకపు తండ్రి మనల్ని ఏ విధంగా ఆశీర్వదించాలని, తనకున్న ఆస్తిపాస్తులు ఇవ్వాలని, తన దగ్గర ఉన్న వాటిని అన్నీ దోచిపెట్టి ఇవ్వాలని కోరుకుంటాడో, పరలోకముందున్న తండ్రి కూడా మీరు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన మీకు ప్రతి ఒక్క ఆశీర్వాదమును ఇవ్వాలని, దాయకుండా ప్రతి దానిని ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఇవ్వాలని ఆయన ఎప్పుడూ నిర్దేశించి ఉన్నాడు. ఏమండి, ఆయన ఏం చేశాడంట? నిర్దేశించి ఉన్నాడు. దాచిపెట్టాలని కోరుకోవట్లా. క్రీస్తు యేసునందు సమస్తమును మనకు ఇవ్వదలిచాడంట. యాకోబు తన మామ ఇంటికి వెళ్ళినప్పుడు యాకోబుని ఏం చేస్తాడు దేవుడు? యాకోబు తన కుమారులను డిసిప్లైన్ చేసినట్లుగా, యాకోబును దేవుడు మరి క్రమశిక్షణలో పెట్టినట్లుగా. ఏమండి, ఒక రోజున అందరూ వెళ్తారు, పిల్లలు వెళ్ళిన తర్వాత యోసేపు మిస్ అయిపోతాడు. అంతేగా, యాకోబు కుమారులు ఎంతమంది? 12 మంది. అవునా? తర్వాత కుమార్తె కూడా ఉంటుంది. మొత్తానికి యోసేపు వెళ్ళిన తర్వాత మిస్ అయిపోతాడు. యోసేపుని బాగా గారాబం చేస్తాడు. కత్తిమావనందన్నేమో క్రమశిక్షణలో పెడతాడు. అక్కడ యోసేపుని కూడా క్రమశిక్షణలో పెడతాడు. ఏం వదిలేయడు యాకోబు, అంత గట్టి మనిషి. యాకోబు ఏ విధంగా తన కుమారులను క్రమశిక్షణలో పెట్టి పెంచుతూ ఉన్నాడో మీరు చూడండి. అది ఆ సందర్భం మీకు ఆదికాండము 32వ అధ్యాయము 22 నుంచి 32 వచనాల్లో కనబడుతుంది. తన కుమారులను మంచి చేయ నిమిత్తము యాకోబు ఏ విధంగా వారు పెరిగిన తర్వాత బాగుండాలని, వాళ్ళకు మంచి బుద్ధులు రావాలని, వాళ్ళు ఏ పరిస్థితుల్లోనైనా బ్రతకాలని, వాళ్ళని క్రమశిక్షణగా ఉంచడానికి ఇష్టపడిన తండ్రులు ఏ విధంగా ఉన్నారో, పరమ తండ్రి కూడా మనల్ని ఆయా సందర్భాలను బట్టి మనల్ని క్రమశిక్షణలో పెట్టేవాడే ఉన్నాడు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు, ప్రభువు తాను ప్రేమించిన వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మీరు మరిచితిరి అంటాడు. అంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే, ప్రేమించు వారిని శిక్షిస్తాడట, స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండిస్తాడట. శిక్షించడం, దండించడం ప్రతి తండ్రి చేయవలసిన పని. కొంతమంది కుమారులకి పాపం శిక్షిస్తుంటే, దండిస్తుంటే గ్రహింపలేని, అంగీకరింపలేని కుమారులు, కుమార్తెలు ఉన్నారు. నేను చెప్తాను వినండి. ఈ మాటలు వింటున్న మీకు బాగా గుర్తుపెట్టుకోండి. మీ తండ్రి శిక్షించకపోతే, మీ తండ్రి మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టడానికి శిక్షించకపోతే, మీ తండ్రి మిమ్మల్ని మిథ్యా బుద్ధులు కానీ మరే చక్కటి బుద్ధులు కానీ నేర్పించడానికి దండించకపోతే ఆయన సరి అయిన తండ్రే కాదు. తండ్రి అంటేనే క్రమశిక్షణలో ఉంచడానికి, ఒక వ్యక్తిని, సరైన వ్యక్తిని తయారు చేయడానికి, ఒక ఉన్నతమైన వ్యక్తిని తయారు చేయడానికి, ఒక మహోన్నతమైన వ్యక్తిత్వమును ఒక వ్యక్తిలో నుంచి, తన కుమారుడు కుమార్తెల నుంచి బయటకు తీసుకురావడానికి ప్రతి తండ్రి శిక్షిస్తాడు. శిక్షించవలసిందే. సామెతలో మనం అదే చూస్తాం. తండ్రి శిక్షించకపోతే కుమారులు ఏమవుతారట? దారి తప్పి నడుస్తారంటాడు. అలాగే పరలోకమందున్న తండ్రి కూడా మనల్ని శిక్షిస్తాడు. మన ఆత్మీయంగా మనల్ని క్రమశిక్షణలో పెట్టడానికి శిక్షిస్తాడు. ఆ దండనకు, శిక్షకు మనం తలొగ్గాలి. దానిలోనే ఆశీర్వాదం ఉంది. తండ్రి మొదటగా ప్రేమ చూపించేవాడు మాత్రమే కాదు, తనకున్న ఆస్తిపాస్తులు, తన దగ్గర ఉన్న ఆశీర్వాదములు మాత్రమే ఇచ్చేవాడు కాదు, 3 సందర్భానుసారంగా శిక్షించేవాడు కూడా. 4వ విషయం, యోసేపుని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యోసేపు ద్వారా మనం చూసేది ఏంటో తెలుసా? యోసేపుని నిలబెట్టి తండ్రికి కూడా కావాల్సిన సందర్భంలో భోజనం పెట్టే స్థాయికి కుమారుణ్ణి ఆ స్థాయికి పెంచుతాడు. యోసేపుగా ఉన్న వ్యక్తిని మనం చూస్తే మనకు జ్ఞాపకం వచ్చేది ఏంటంటే, హీ ప్రొవైడ్స్ అండ్ ఫర్గివ్స్. ఐగుప్తు వెళ్ళిన తర్వాత ఒక గొప్ప స్థానంలో, ప్రధానమంత్రి స్థానంలో ఉన్న యోసేపు తన అన్నలు, తన తండ్రి తినడానికి ఏమీ లేదని తెలిసి వారిని చివరకు ఐగుప్తు దేశం తీసుకొచ్చి అక్కడ స్థిరపడిన తర్వాత వారికి భోజనం పెడతాడు. ప్రపంచం అంతా కరువులో ఉంటే ఐగుప్తు చుట్టుపక్కల
ప్రాంతాలన్నీ కరువులో ఉంటే ఇశ్రాయేలు ఇంటిలో మాత్రము ఎప్పుడు భోజనం ఉంది, తినడానికి సమృద్ధిగా ఉంది. వారి పాడి పశువులకు కావాల్సినంత నీరు ఉంది, కావాల్సినంత భోజనం ఉంది. దేవుడు యోసేపును నిలవబెట్టి ఒక కుమారుడిగాను, ఒక తండ్రిగాను, ఒక ప్రధానిగాను నిలవబెట్టి కేవలము వాళ్ళకి కావాల్సిన వాటిని సప్లై చేయడం మాత్రమే కాకుండా అక్కడ యోసేపు అక్కడ తన అన్నల్ని క్షమించడం కూడా మనం చూస్తాం. దానికి గుర్తుగా తండ్రి అయిన దేవుణ్ణి మనం చూసుకున్నట్లయితే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తాం. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మనము తండ్రి అలాగే కుమారులం కూడా కదా. ప్రతి తండ్రి మరొకని కుమారుడే కదా. మనల్ని ఎక్కడైతే తక్కువ చేయబడ్డామో, ఎక్కడైతే అమ్మివేయబడ్డామో, ఎక్కడైతే అపహాస్యం చేయబడ్డామో అదే వ్యక్తి, అదే కుమారుడు ఒక రోజున గొప్ప స్థానంలో నిలబడి ఏ ఇంటిలో అయితే తక్కువ చేయబడ్డాడో, ఏ ఇంటిలో నుంచి తోసివేయబడ్డాడో, ఏ ఇంటిలో నుంచి అనాథగా బయటికి గెంటివేయబడ్డాడో అదే ఇంటికి సప్లై చేసేవాడుగా దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కానీ మీరు చేయవలసింది, మనము చేయవలసింది కుమారులుగా ఏంటో చెప్పనా? క్షమించాలి. అప్పుడు ఫిలిప్పీ పత్రికలో ఉన్నదాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే పరమునందన్న దేవుడు ఈ కుమారుని ఎంచుకొని తన కుటుంబానికి కావాల్సిన ప్రతి అవసరమును దయచేసే దేవుడే ఉన్నాడు. నిజమే, అంగీకరించడం కొన్ని సందర్భాల్లో కష్టం. నన్ను మోసం చేశారు, నన్ను తక్కువ చేశారు, నన్ను గెంటేశారు, అయినప్పటికీ దేవుడు మనల్ని మన పాప క్షమాపణలో ఏ విధంగా క్షమించాడో మనం కూడా క్షమించినట్లయితే ఆ ఆశీర్వాదము మన కుటుంబానికి మాత్రమే కాదు, మన పిల్లలకు కూడా మనం ఆస్తులుగా ఇవ్వగలుగుతాం. మోషేని దేవుడు ఎంచుకున్నాడు. ఎందుకు ఎంచుకున్నాడు మోషేని? నడిపించడానికి, టు గైడ్ అండ్ ఇంటర్సీడ్స్, ముందుకు నడిపించడానికి, గమ్యం చూపించడానికి. ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తు దేశం నుంచి, బానిసత్వంలో నుంచి వాళ్ళని బయటికి నడిపించడం మాత్రమే కాకుండా ఇశ్రాయేలీయులు పాపము చేసినప్పుడు, విగ్రహాలు చేసుకుని పూజించినప్పుడు, మోషేకి విరుద్ధంగా మాట్లాడినప్పుడు, మరి గొణిగినప్పుడు, మాకు మాంసాహారం లేదని గొణిగినప్పుడు, ఇట్లా ఆయా సందర్భాలలో ఒకానొక సందర్భంలో అయితే దేవుడే విసిగిపోయి ఇశ్రాయేలీయులను చంపుతానంటే మోషే అడ్డంబడి పడతాడు. ఎందుకు? అక్కడ సమాధులు లేవని ఇశ్రాయేలీయులందరినీ తీసుకుని వచ్చి నువ్వు అరణ్యంలో చంపుతావా? నీ యొక్క కృప, నీ ప్రేమను గురించి ఆయా దేశాల వారు ఏమని మాట్లాడుకుంటారు? మరి క్షమించమని వారికి బదులుగా ప్రార్థన చేస్తాడు. తండ్రి అనబడిన వాడు నడిపించేవాడు, ప్రార్థన చేసేవాడు, క్షమించేవాడు కూడా. ఇప్పుడు పరమనందున్న తండ్రిని గురించి మనం చూసినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో మనం చూస్తాం. శిక్ష విధించు వాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపన చేయువాడును ఆయనే. శిక్షించేవాడు ఆయనే, మనల్ని శిక్ష నుంచి తప్పించడానికి ప్రార్థన చేసేవాడు కూడా ఆయనే. అంటే ఇక్కడ మీరు చూడండి, పరలోకముందున్న తండ్రి, భూలోకముందున్న తండ్రులు ఒకే విధమైన పనిని జరిగిస్తూ ఉన్నారు. తండ్రి, ద ఫాదర్స్ ఆఫీస్ was transformed and given to the earthly fathers by God the Father himself. పరలోకముందున్న తండ్రి భూలోకములో ఉన్న తండ్రులకు ఆయన ఏ విధముగా మానవాళ్ళందరికీ చేస్తూ ఉన్నాడో అదే పనిని మమ్మల్ని కూడా చేయమని మాకు ఆ బాధ్యతను, మనలందరికీ ఆ బాధ్యతను అప్పగించి వెళ్ళాడండి. అబ్రహాము ప్రేమించినట్లు ప్రేమ, ఇస్సాకు లాంటి దీవెనలు, యాకోబు లాంటి క్రమశిక్షణ, యోసేపు లాంటి వారికి ప్రొవైడ్ చేసి, అంటే వాళ్ళకి కావలసిన వాటిని ఇచ్చి వాళ్ళని క్షమించడం, అలాగే మోషేలాగా నడిపించి ప్రార్థన చేయడం. ఇది తండ్రులకు ఉండవలసిన లక్షణం. ప్రేమించాలి, శిక్షించాలి, దీవించాలి, ప్రార్థనలు చేయాలి, కావలసిన ప్రతి ఇవిని వాళ్ళకు అందించాలి, అలాగే అవసరమైనప్పుడు వాళ్ళని క్షమించి ముందుకు వెళ్ళవలసిందే. తండ్రులుగా ఉన్న మీరు ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉన్నారు? తల్లులుగా ఉన్న మీరు ఎక్కడ ఫెయిల్ అవుతూ ఉన్నారు? కొంతమంది అన్నీ ఇస్తారు కానీ క్రమశిక్షణ పెట్టడం చేత కాదు. కొంతమంది అతిగా క్రమశిక్షణలో పెడతారు, క్షమించడం చేత కాదు. కొంతమంది అసలు ఏమీ చేయరు, ప్రేమించడం చేత కాదు, ప్రేమను చూపించడం చేత కాదు. మనుషులంగా ఏదో ఒక సందర్భంలో ఎక్కడో చోట మనం తగ్గిపోతూనే ఉంటాను. కానీ జ్ఞాపకం చేసుకోండి, పరలోకమందున తండ్రి వీటన్నిటినీ సక్సెస్ఫుల్గా చేస్తూ ఉన్నాడు, చేస్తాడు, ఇక ముందు
కూడా చేయబోతూ ఉన్నాడు. తండ్రులకు ఉన్న ఒక బలహీనత అంటే కాస్త ప్రార్థన చేయరాళ్ళు. తండ్రులకి, పురుషులకి సహజంగా వచ్చేది ఏంటో చెప్పనా, ప్రార్థన 5 నిమిషాలు చేయాలంటే మొళ్ళ కంప మీద కూర్చున్నట్లు ఉంటుంది. తల్లులైతే గంటలు మరి ఉపవాసాలు ఉంటారు, ప్రార్థనలు చేస్తారు. కానీ వీళ్ళకి అసలు బైబిల్ చదవడం కానీ, ప్రార్థన చేయడం కానీ అసలు ఏంటో అది ఉండదు పాపం. తండ్రులు ప్రార్థన చేయాలి, ప్రార్థన ప్రాముఖ్యం, నడిపించడం ప్రాముఖ్యం. ఇలా అన్ని విషయాలను చేసుకుంటూ వెళితే అప్పుడు యు విల్ బికమ్ అ కంప్లీట్ ఫాదర్, ద ఫాదర్ ఆఫ్ హెవెన్ హూ ఇస్ లుకింగ్ ఫార్. పైనున్న తండ్రి ఈ తండ్రుల నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో అప్పుడు దాని ఈ రకంగా బ్రతికినట్లయితే మీరందరూ అదే విధమైన గొప్ప తండ్రులు కాగలుగుతారు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అయితే మరలా ఎక్కడో ఇంకా తండ్రి వెనకబడ్డాడు. ఎక్కడ వెనకబడ్డారో ఈ మాటలు వినే మీరే చెక్ చేసుకోవాలి. ఈ వెనక ఉన్న తండ్రి ముందుకు రావాలి. ఏ విషయంలో వెనకబడిపోతున్నాడు, నడిపించే విషయంలోనా, క్రమశిక్షణలో పెట్టే విషయంలోనా, ప్రార్థన చేసే విషయంలోనా, ప్రేమించే విషయంలోనా, వారికి కావాల్సిన ప్రతిదానిని ఇచ్చే విషయంలోనా, విద్యాబుద్ధులు చెప్పించే విషయంలోనా, మరి ఏ విషయంలో వెనకబడిపోతున్నాడో చూసి ముందుకు రాగలగాలి. మీరు ఆ విధంగా ముందుకు వస్తారని పూర్తిగా విశ్వసిస్తూ ఉన్నాను. కారణం ఏంటంటే మన పరలోకమందున్న తండ్రి ఆ విధంగా చేసి ఉన్నాడు. కాబట్టి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, ఏ తండ్రి వెనక పడకూడదు, ఏ తండ్రి అవమానం భారంలోకి వెళ్ళకూడదు. పిల్లలు చేసిన దాన్ని బట్టి తండ్రులు, నలిగిపోయిన తండ్రులు నేను చూస్తున్నాను. అటువంటి విషయాలు ఏ తండ్రికి రాకూడదని నేను కోరుకుంటున్నాను. అవమాన భారంతో ఏ తండ్రి చనిపోకూడదు. అవమాన భారంతో ఏ తండ్రి తన జీవితాన్ని ముగించకూడదు. అవమాన భారంతో లేదా కృంగిన దశలో ఏ తండ్రి ఉండకూడదని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలా ఉండాలి. అలా చేయాలంటే మీరు ప్రత్యేకించి తండ్రులుగా ఉన్నవారు మారాలి. వారి పద్ధతులు మార్చుకోవాలి, వారి ఆలోచన సరళిని మార్చుకోవాలి. ప్రస్తుతానికి తగ్గట్లుగా వారు కొన్ని విషయాలను నేర్పుతూ మీరు కూడా దేవునిలో ఎదుగుతూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వెనక ఉన్న తండ్రి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్క తండ్రిని, కాబోతున్న పెళ్ళి అయినా లేదు ప్రస్తుతము తండ్రులుగా ఉంటున్న ప్రతి ఒక్క తండ్రిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.